కూడా సూపర్ గా పంట కనపడేటట్టు రైతాంగం చూపించి మాకు చేసినందుకు థ్యాంక్స్. ఖచ్చితంగా మేము చెప్పాలి, మీ అందరికి మాకు అవకాశం ఇచ్చారు. మీ అనుభవం ఏమన్నా, మీ పేరు చెప్పాలి. నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి. ఈ ట్రాక్టర్ వలన మాకు అరటి ముద్దులు అనేది తోలుకోకుండా బాగా చేలోనే నుజ్జి అయ్యి కాంప్లెక్స్ ఎరువు బాగా వర్మీ కంపోస్ట్ మాదిరి తయారయ్యి మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఏ పోషకాలు ఏ సహజ ఎరువులు వేయకుండా మంచి పంట వచ్చేదానికి ఆస్కారం ఉందని నేను. డబ్బుల విషయంలో ఎంత మిగిలొచ్చు అంటారు? డబ్బుల విషయంలో సగం అబోవ్ ముక్కాలు బాగా మిగలొచ్చు. ముందుకు వచ్చేసారు బాగా మంచి పోషక ఎరువు తయారైతుంది. దీని వలన ఇది ఈ ముద్దులు లేపి మళ్ళా పక్కకు తీసుకుపోయి మళ్ళా పక్కన వేయడము, మళ్ళా ఎరువు తోలడము, మళ్ళా స్ట్రైట్ గా చెప్పండి. డబ్బులు ఎకరా మీద 4-5 వేలు మిగులుతాయని సంతోషంతో ఉన్నారా? ఈ పంట భూమిలో కలిసిపోయినందువల్ల నెక్స్ట్ పంటలో ఎక్కువ తీస్తామని సంతోషంగా రెండు లాభమే ఉన్నాయి. ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఎక్కువ దీనికి ప్రిఫరెన్స్ బాగా. అలాగా డబ్బులు మిగిలిందని సంతోషపడుతున్నారా? నెక్స్ట్ పంట నాకు సాంద్ర భూమి విలువ పెరుగుతుంది. అది రైతు కోరుకునేది భూమిలో విలువ పెరిగేది కాదు. భూమి విలువ వచ్చాది, సత్వ వచ్చాది. ఒక భూమి విలువే కాదు సార్, భూమి విలువ వచ్చాది, సత్వ వచ్చాది, ఎరువు రైతుకు సహకారం అందించాది, నుగ్గు చేస్తారు. మా పేరు చిన్నవంగలి, చాగలమారి మండలం. ఈ ఊరే? మీకు కూడా అరటి తోటలు ఉన్నాయి? మన ఊర్లో ఎంత ఉంటాయన్నా అరటి తోట? ఎంత 500 ఎకరాలు ఉంది ఈ ఊర్లో. కానీ ప్రతిరోజు కష్టమే పడుతున్నారు. సో దీనికి పరిష్కారం అయితే దొరికింది ఈ రోజు. ఒక ఎకరా దీన్ని వృధా చేసి పక్కకి ఎత్తేయాలంటే 12,000 ఖర్చు అవుతా సార్. మామూలుగా తొగడాల ముందు చెట్లు పడగొట్టాలి గడార్లతో. పడగొట్టినాక మళ్ళీ 20 రోజులు ఎండాలి. 20 రోజులు ఎండినాక దాన్ని సార్లు దొబ్బాలి. సార్లు దొబ్బినాక అగ్గి పెట్టాలి. అగ్గి పెట్టినాక దాన్ని మళ్ళీ ట్రాక్టర్ పిలిచాలి. ట్రాక్టర్ పిలిచినాక ఒక ఎకరా గడ్డకు తోలాలంటే 8 మంది కావాలి. దాన్ని మళ్ళీ పక్కకు ఎత్తేయాలి. ఎత్తేసిన తర్వాత దాని అంతా మళ్ళీ గొర్రు కొట్టాలి. చిన్న బండితో టిల్లర్ కొట్టాలి, మళ్ళీ గొర్రు కొట్టాలి, టిల్లర్ కొట్టాలి. కానీ మళ్ళీ ఇదంతా వృధా పోతాయి మన సత్తబండ. కానీ ఆటోమేటిక్ గా దీనికన్నా మనం ఒకటే పారి చెట్లను ఎత్తేయకుండా టిల్లర్ ఇది ఈ ట్రాక్టర్ తో 60-65 బండితో పట్టణంతో కొట్టుకునేవాటి బండి కాబట్టి మనకు సత్వ పక్క పోదు, చెట్టు వృధా కాదు. సత్వ ఆల్రెడీ మనకు ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఏ పైరుకైనా సత్వ పెట్టకుండా మనకు పైరు చేతికి వస్తుందని రైతు అనుభవం చెప్తాను. సంతోషపడ్డారు అయితే. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ముందు కృతజ్ఞతలు. మీ ఊరందరికి కూడా. మీరు మాట్లాడతారు కదా? బాబు మొదటి నుంచి నువ్వే ఉన్నావు. నీ అనుభవం ఏమి? లోతు చూసినట్టున్నావు నువ్వే మట్టి తీసి. కనీసం అడుగు 9 ఇంచుకి తగ్గడం లేదు, అడుగు వరకు 8-9 ఇంచు వరకు మామూలు నాగేళ్ళు కొడతారు కదా చిన్న బండ్లు, ఆ మీద మనకు మేలు 3 నాగేళ్ల చెట్టు మీద వచ్చండి సార్ మనకు.